ఏదైతే సంపద సృష్టిస్తా అంటూ అప్పులు పెంచడం తప్ప మీరేం సృష్టించారు? పైగా వైసీపీ హయాంలో అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి అంటే అబద్ధపు తప్పుడు ప్రచారాలతో జనాల్ని మోసం చేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మొత్తం లాస్ తప్ప, ముంచడం తప్ప అంటూ జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్వీట్ చేసుకొచ్చారు విత్ ఫిగర్స్. అందులో దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి పాలన మీద లోతైన అవగాహన ఉందని మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఆ దశాబ్దాల అనుభవం ఈ ఏడాదిగా రాష్ట్రానికి ఏమిచ్చింది అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన రుణంలో, అంటే జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన రుణంలో కేవలం ఏడాదిలోనే టీడీపీ కూటమి సర్కార్ 44% అప్పు చేసిందని గుర్తు చేశారు. ఏడాదిగా మీ ప్రభుత్వం అడ్డగోలుగా భారీగా అప్పు చేసిన, సంక్షేమం ఊసే లేదు, అభివృద్ధి జాడే లేదు, దశాబ్దాల అనుభవం మీకు నేర్పింది ఇదేనా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ ప్రభుత్వ ఆర్థిక అసమర్థతపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ MONPI కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదికలు దిగ్భ్రాంతికర వాస్తవాలు బహిర్గతం చేస్తున్నాయని ఇక్కడ విమర్శించారు. MONPI నివేదికలు ఆ సంస్థలు వెల్లడించిన గణాంకాలు ఉటంకిస్తూ ఏడాదిగా చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఆర్థిక అసమర్థతను కడిగేస్తూ ఎక్స్లో తన ఖాతాలో జగన్ సోమవారం పోస్ట్ చేశారు. GSTPలో ద్రవ్యలోటు 4.08% నుంచి ఏడాదిలోనే 5.12% పెంచేశారు. GSTPలో రెవెన్యూ లోటు 2.65 నుంచి ఏడాదిలోనే 3.61% చేరింది. కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ GSTPలో అప్పుల వాటా 35.64% పెరిగింది. 2024-25లో భారీగా చేసిన అప్పుల్లో కేవలం 23.49% మాత్రమే మూలధన వ్యయం కోసం ఖర్చు చేశారు. కానీ మా ప్రభుత్వంలో 33.25% మూలధన వ్యయం చేశామని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో GSTPలో ద్రవ్యలోటు సగటు 4.08. టీడీపీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే మొదటి ఏడాదిలోని ద్రవ్యలోటు ఏకంగా 5.12% పెరిగింది అన్నటువంటిది లెక్కలు చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో GSTPలో రెవెన్యూ లోటు 2.65% ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలోనే ఏకంగా అది 3.61% పెరిగింది. దీన్ని బట్టి చూస్తే మొదటి ఏడాదిలోనే రెవెన్యూ వ్యయానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అప్పుల మీద ఆధారపడడం పెరిగింది అంటూ, అలాగే GSTPలో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల శాతానికి చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో GSTPలో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వాటా 35.64% పెరిగింది. కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల 2021 ఆర్థిక కార్యకలాపాలు మందగించి GSTP ప్రతికూల ప్రభావం పడడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు అప్పులు అప్పట్లో ఎక్కువగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేకపోయినా కూడా జరిగింది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో 19-24 మధ్య చేసిన అప్పుల్లో 33.25% మూలధన వ్యయంగా ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం బాధ్యతారహితంగా అప్పులు చేస్తుందని, చేసిన అప్పులు ఉత్పాదకత పెంచేందుకు ఖర్చు చేయడం లేదని అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో చేసిన అప్పుల్లో కేవలం 23.49% మాత్రమే మూలధన వ్యయంగా ఖర్చు చేసిందంటూ డీటెయిల్డ్ ఫిగర్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు.